ఈరోజు మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం అండి. సో జనరల్గా ఐబిఎస్ అంటే ఏమిటి? ఐబిఎస్ అనేది జనరల్గా మనకి ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు మనకి ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ మన భారతదేశంలో కూడా ఈ ఐబిఎస్ కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో జనరల్గా ఐబిఎస్ అనేది ఒక ఏజ్ ఓల్డ్ పీపుల్లో, అంటే కొద్దిగా వయసు పైబడిన వాళ్ళు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ ఐబిఎస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఏదైతే మనకి మలం పెద్ద పేగుల్లోనూ చిన్న పేగుల్లోనూ ఫామ్ అవుతూ ఉంటుందో ఆ మలం కిందకి రాకుండా మనకి ఏదైతే ఆ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మూమెంట్స్ పేగుల్లో ఉంటాయో, ఒక వాటర్ మీద ఒక అల ఎలా అయితే ఫ్లాట్గా అలా వెళ్తూ ఉంటుందో ఒక వేవ్ లాగా, దాంట్లో ఆ కాంట్రాక్షన్ రిలాక్సేషన్లో ఆ పేగుల కదలికలో తేడా రావటం, సో ఆ రిథమికల్గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ జరగకపోవడం వల్ల ఈ మలం కిందకి రాకపోవడం వల్ల దానికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుందండి. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏమిటి? సో జనరల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పేగులు కదలిక ప్రాపర్గా లేకపోవడం వల్ల జనరల్గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుందండి. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కనిపించేది ఏంటంటే మలబద్ధకం, సో కాన్స్టిపేషన్. సో ఇది ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారో, లేదంటే ఇంక ఇతరితర ప్యాథాలజీస్ ఏమైనా ఉన్నాయా, కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎక్కువగా యాంగ్జైటీ న్యూరోసిస్ ఉన్న వాళ్ళకి, ఎన్రాక్సియా నెర్వోజా రిలేటెడ్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఐబిఎస్ కంప్లైంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో క్లినికల్గా మనకి ఈ లక్షణాలు ఏం కనిపించకపోయినా కొంతమందికి టెస్టులు, అంటే ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ, సో సిటీ అబ్డామిన్ కానీ చేసుకున్నప్పుడు సో వాటిలో ఏం కనిపించకపోతే జనరల్గా ఈ మానసిక ఒత్తిడి వలన కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుందండి. సో ఈ మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళలో కానీ, లేదంటే కొంతమందికి నీళ్ళ విరోచనాల్లాగా అవుతుంటాయి, కొంతమందికి డయేరియా, ఏదైనా ఆహారం ఏదైనా తినగానే ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ కాన్స్టిపేషన్ ఆల్టర్నేటింగ్ విత్ డయేరియా అని చెప్తూ ఉంటాం. సో దీన్ని కూడా మనం ఐబిఎస్గా ఒక లక్షణంగా పరిగణిస్తూ ఉంటామండి. కొంతమందికి పొట్టలో, అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్, అంటే పొత్తి కడుపు నొప్పి రావటం, సో ఈ మోషన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా విపరీతంగా పెయిన్ అది రావటం, సో కొంతమంది రిపీటెడ్గా వాష్రూమ్స్కి ఆన్ అండ్ ఆఫ్గా వెళ్తూ ఉంటారు, టాయిలెట్స్కి. సో దీంట్లో కూడా మనం ఐబిఎస్గా చెప్తూ ఉంటామండి. అంటే పేగుల కదలిక అనేది మనకి ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మూమెంట్స్లో ప్రాపర్గా ఒక రిథమికల్గా జరగనప్పుడు, ఆ ఒక వేవ్ లాగా ఒక రెగ్యులర్గా మనకు ఒక సైక్లికల్గా జరగనప్పుడు జనరల్గా ఈ ఐబిఎస్ కంప్లైంట్కి దారితీస్తూ ఉంటుందండి. సో ఐబిఎస్ కంప్లైంట్ అనేది ఒకేసారి ఒక టైంలో ఒక 15 days 1 monthలో రాదండి. సో ఇది గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 6 months 1 yearతో పాటు దీర్ఘకాలికంగా ఏదైనా జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, ఈ మలబద్ధక సమస్యలతో కానీ, డయేరియా లాంటి అజీర్తి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో ఈ ఐబిఎస్ కంప్లైంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కానీ, లేదంటే ఏదైనా ఇతరితర అనారోగ్య సమస్యలకి, లేదంటే ఏదైనా ఇతరితర వ్యాధులకి ఏమైనా మందులు వాడుతున్న వాళ్ళలో కూడా ఈ ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఇంకా మనం ప్యాథలాజికల్గా ఏదైనా వ్యాధి లక్షణాల గురించి మాట్లాడుకుంటే, జనరల్గా ఏజ్ ఓల్డ్ పీపుల్లో ఏదైనా క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, పేగుల్లో ఏదైనా ఇతరత్ర అల్సర్స్ కానీ, లేదంటే పొట్టలో ఏదైనా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, లేదంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ఐబిఎస్ కంప్లైంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే అసలు ఏం తినొచ్చు, ఏం తినకూడదు, జనరల్గా ఏంటంటే ఈ ఐబిఎస్తో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి ప్యాథాలజీ కనిపించినప్పుడు, అంటే మనకి సిటీ కానీ, కొలనోస్కోపీలో కానీ, ఎండోస్కోపీలో కానీ ఏదైనా వ్యాధి ఏం కనిపించినప్పుడు జనరల్గా వీటికి వీలైనంత వరకు ఫుడ్ కంట్రోల్ అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో వీటిలో ఆల్కహాల్ అలవాటు అంటే కంప్లీట్గా ఆల్కహాల్ అనేది 100% బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, టిన్ ఫుడ్స్ కానీ, క్యాండ్ ఫుడ్స్ కానీ, లేదంటే కూల్ డ్రింక్స్ కానీ, కోల్డ్ బెవరేజెస్ కానీ, సోడా కానీ, గ్యాసెస్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తినే వాళ్ళలో, తాగే వాళ్ళలో కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్గా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, లేదంటే రెడ్ మీట్ కానీ, వైట్ మీట్ కానీ తినే వాళ్ళలో వీలైనంత వరకు ఆ తినే క్వాంటిటీ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అలాగే ఏదైనా అన్డైజెస్టెడ్ ఫుడ్, లేదంటే వాళ్ళకి ఏదైనా పడని ఆహారం తినగానే ఇమీడియట్గా మోషన్కి వెళ్ళాల్సిన ఫీలింగ్ ఏమన్నా ఎక్కువగా వస్తుంది, వీలైనంత వరకు యాపిల్, ఫైబర్ అవి కూడా కొద్దిగా వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. వీటిలో ఏంటంటే వీలైనంత వరకు మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం, ఎటువంటి ప్యాథాలజీ లేదనుకుంటే వీలైనంత వరకు మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజెస్ అవి చేసుకోవటం, ఫుడ్ ప్యాటర్న్లో చేంజ్ తీసుకురావటం, వీలైనంత వరకు ప్లెంటీ ఆఫ్ స్లీప్, అంటే సౌండ్ స్లీప్ ఏదైతే మనకు ఒక 6 to 8 hours
మంచి నిద్ర కూడా అవసరం అనేది ఉంటుందండి. సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఐబిఎస్ కంప్లైంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్డ్గా సింక్రొనైజ్డ్గా చేసుకుంటే మన మైండ్ బాడీ అండ్ సోల్ కోఆర్డినేషన్ అనేది బాగున్నప్పుడు ఎటువంటి ప్యాథాలజీస్ అనేది మనకి ఐబిఎస్లో కనిపించినప్పుడు సో వీటితోనే మనం ఎటువంటి మందుల అవసరం కూడా లేకుండా తగ్గించుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ హోమియోపతిలో జనరల్గా మనకి గ్యాస్ట్రిక్ రెమెడీస్ అనేవి చాలా ఎక్సలెంట్గా చాలా మంచి మెడిసిన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో మనకి లైకోపోడియం కానీ, కార్బోవేజ్ కానీ, నక్సోమికా కానీ, సల్ఫర్ కానీ, బెరాటాకార్బ్ కానీ ఇట్లా రకరకాల స్పెసిఫిక్గా మనకి ఆ పెయిన్ అనేది ఎక్కడైతే ఉందో అప్పర్ అబ్డామినా, మిడిల్ అబ్డామినా లేదంటే హోల్ అబ్డామినా, మోషన్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఏ కండిషన్స్ వలన ఇతనికి ఐబిఎస్ కంప్లైంట్ అనేది వస్తుంది అనేది మొత్తం మనం ఒక ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. కేస్ స్టడీ ద్వారా అతనికి ప్రాపర్గా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఐబిఎస్ని మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.